కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. మరొక ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు 15 నుంచి 17 వచనాలు, 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదివి దాని గురించి ధ్యానం చేసుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇక్కడ తూర్పున ఏదెనులో ఒక తోట వేసి ఆ తోటలో ఈ ఆదాముని అవ్వను ఉంచి ఆ తోటలో ఆహారమునకు మంచిది చూపునకు రమ్యమైనదైన ప్రతి వృక్షాన్ని, అలాగే జీవవృక్షాన్ని, అలాగే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని ప్రభువు నేల నుంచి మొలిపించారు. ఇక్కడ ఒక నిబంధన చేశాడు ప్రభు. దీన్ని ఏదెను నిబంధన అనొచ్చు. దేవుడు ఆయా సమయాల్లో కొన్ని నిబంధనలు చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నిబంధన అంటే మనుష్యునికి దేవునికి మధ్య కానీ, లేకపోతే మనుష్యునికి మధ్య కానీ చేసుకున్నటువంటి ప్రమాణము లేక ఒడంబడిక లేక ఒక తీర్మానం అని చెప్పుకోవచ్చు. ఇరుపక్షాల వాళ్ళు ఈ తీర్మానానికి కట్టుబడి ఉండాలి. అయితే మనం ఇప్పుడు దేవునికి అలాగే తన ప్రజలకు మధ్య చేసుకున్నటువంటి నిబంధనల్ని మనం వాటి గురించి ఆలోచిస్తున్నాం. ఒక ప్రక్కేమో న్యాయమూర్తి అయిన దేవుడు, రెండో పక్క ఆయన ప్రజలు. దేవుడిచ్చే సలహాలను సమ్మతించి ఆయన ప్రజలు ఆ ఒడంబడికలకు, ఆ నిబంధనలకు సమ్మతించారు. ప్రతి నిబంధనకి కూడా గురుతులు ఉంటాయి, షరతులు ఉంటాయి. ప్రతి నిబంధనకు కూడా గురుతులు ఉంటాయి, షరతులు ఉంటాయి. ఇది ఏదెనులో దేవుడు ఆదాముతో చేసినటువంటి నిబంధన. దానికి గుర్తు ఏంటంటే ఏదెను వనము. ఏదెను వనం. తర్వాత మనం చూస్తే ఆదాముతో దేవుడు పాపం చేసిన తర్వాత ఒక నిబంధన చేశాడు. దాని గుర్తు ఏంటంటే రక్త బలి. ఒక పశువును చంపి వాటి చర్మాన్ని ఒలిచి వాళ్ళకి చొక్కాయలు కుట్టించాడు. అక్కడ ఒక నిబంధన చేశాడు. నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు
వైరము కలగజేస్తాను, అది నిన్ను తల మీద కొడుతుంది అనే ఒక నిబంధన ప్రభు వాళ్ళకు చేశాడు. తర్వాత నోవహుతో కూడా ఒక నిబంధన చేశాడు. దాని గుర్తు ఏంటంటే ధనుస్సు, మేఘములో పుట్టించినటువంటి ధనుస్సు. తర్వాత దేవుడు అబ్రహాంతో కూడా ఒక నిబంధన చేశారు. దాని గుర్తు ఏంటంటే సున్నతి. దాని గుర్తు సున్నతి. తర్వాత ఇశ్రాయేలీయులతో సీనాయి పర్వతం యొద్ద ప్రభు నిబంధన చేశారు. దాని గుర్తు ఏంటంటే ధర్మశాస్త్రం. ఆ తర్వాత దావీదుతో కూడా ప్రభు నిబంధన చేశారు. దాని గుర్తు ఏంటంటే రాజ్యము. దాని గుర్తు రాజ్యం. కాబట్టి ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని నిబంధనలు మనం చూడవచ్చు. అయితే ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి. ఏదైనాలో ప్రభు చేసిన నిబంధనకు కొన్ని షరతులు ఉన్నాయి. చూడండి, 16వ వచనం, 15వ వచనం. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఇక్కడ కొన్ని షరతులు ప్రభు పెట్టాడు. తోటను సేద్యపరచాలి, ఆ తోటను కాయాలి, ప్రతి వృక్ష ఫలాన్ని తినొచ్చు, ప్రతి వృక్ష ఫలాన్ని తినొచ్చు. మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు మాత్రం తినకూడదు, తింటే మరణం. కాబట్టి ఆదాముతో దేవుడు చేసిన నిబంధనలో షరతులను మనం చూస్తాం. ఈ షరతుల గురించి మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటో తెలుసుకుందాం. మొదటిది సేద్యపరచాలి. ఏదైనా తోట అంటే సంఘమునకు సూచన, సంఘమునకు సాదృశ్యం అని చెప్పుకున్నాం గత వర్తమానాల్లో. అలాగే సంఘాన్ని కూడా సేద్యం చేయాలి. ఎందుకనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. పౌలు గారు అంటున్నాడు, మేము దేవుని జతపని వారము, మీరు దేవుని వ్యవసాయం, దేవుని గృహము అన్నాడు. కాబట్టి సేవకులు, సంఘంలో ఉండేటువంటి ముఖ్యులు, సంఘ పెద్దలు ఏం చేయాలి? సంఘాన్ని, సంఘం అనే వ్యవసాయాన్ని సేద్యం చేయాలి. పొలాన్ని ఏం చేయాలి? సేద్యం చేయాలి. సేద్యం చేయకుండా అలా వదిలేస్తే ఆ పొలం బీడైపోద్ది, అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి దేవుని వ్యవసాయం అని చెప్తున్నాడు పౌలు గారు సంఘాన్ని, సంఘంలో ఉండే విశ్వాసాన్ని. ఆదాము కూడా ఆ కాలంలో ఆ తోటలో ఉన్నటువంటి చెట్లకి సరిగా నీరు పెట్టి
తగిన రీతిగా సేద్యం చేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని సేవకులు, సంఘంలో ఉండేటువంటి పెద్దలు, ఎప్పటి నుంచో సంఘంలో ఉంటూ ఉన్నవారు, సీనియర్స్ అన్నమాట, క్రొత్తగా చేరిన వారిని వాక్యమైన నీటితో లేకపోతే ఆహారంతో మేపవలసిన వారమే ఉన్నాం. క్రొత్తగా వచ్చిన వారికి పాతవారు ఏం చేయాలో తెలుసా? వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాలి, వాళ్ళకి దేవుని గురించినటువంటి సాక్ష్యపు మాటలు వినిపించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని పలకరించాలి, వాళ్ళని పట్టించుకోవాలి. ఇది మన బాధ్యత, ఇది మన బాధ్యత. కాబట్టి సంఘంలో సేద్యం చేయడం అనేది ఉంది. తగిన రీతిగా సేద్యం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిది, సీనియర్స్ అందరిది, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారు. చాలామంది సీనియర్స్ ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన వారిని బెదిరిస్తారు, కొత్తగా వచ్చిన వారిని భయపడతారు, కొత్తగా వచ్చిన వారిని బాధపడతారు. అలా ఎప్పుడూ చేయకూడదు. మనం దేవుని వ్యవసాయాన్ని, దేవుని గృహాన్ని, దేవుని వ్యవసాయాన్ని సేద్యం చేయాలి, దేవుని గృహాన్ని కాయాలి. విశ్వాస గృహంలోకి చేరినటువంటి వాళ్ళని మనం అభ్యంతరపరచకూడదు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వచ్చేవాళ్ళని. ఇది మన బాధ్యత. ఇప్పుడు జనవరి 1కి చాలామంది వస్తూ ఉంటారు, అన్యజనులైన వారు అనేకులు వస్తారు. అలాగే ఆ వీధిలో ఉన్నటువంటి ఒక సహోదరి ప్రార్థన చేయించుకుందాం, కొత్త సంవత్సరం కదా, దేవుని మందిరానికి వెళదాం అని వచ్చింది. ఆ వీధిలో ఉన్న ఒక సహోదరి, అదే వీధిలో ఉన్నటువంటి మరొక ఆవిడ మన మందిరానికి వచ్చేవాడు. ఆ జనవరి 1కి వచ్చినప్పుడు చూసి, ఎందుకు వచ్చావు, ఏం పట్టుకుపోదామని వచ్చావు అందంట. ఆ సహోదరి కొత్తగా వచ్చిన ఆవిడ అప్పుడప్పుడు ప్రార్థన చేయించుకునేది. మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆవిడ ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇలా అన్నారండి, ఇక్కడ నుంచి రానులేండి అంటుంది. చాలామంది బలి చేస్తారులే, పాడు చేసేవాళ్ళుగా ఉంటారు. వచ్చేవాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. రామ్మ మందిరానికి రా, మన ప్రభు గొప్పవాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, నీ కొరకు ప్రార్థన చేస్తాం, మేమందరం మేమున్నాం, నీకు కష్టం వస్తే ఇదిగో ప్రభు ప్రతి కష్టాన్ని తొలగిస్తాడమ్మా అని వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మనం చెప్పగలగాలి. కానీ వాళ్ళు భయపడిపోయేటట్లు, వాళ్ళు మళ్ళీ మన దగ్గర రాకుండా పారిపోయేటట్లు మనం ఎప్పుడు చేయకూడదు. వాళ్ళకు వాక్యం చెప్పాలి. నీ సాక్ష్యం గొప్పదైతే నీ సాక్ష్యం చెప్పాలి. నువ్వు సరిగా ప్రభువులో నివసిస్తూ, ప్రభువులో బలపడుతూ, సత్యానికి కట్టుబడి ఉండి చక్కటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ సాక్ష్యాన్ని వాళ్ళతో పంచుకోవాలి. అలాగా మనం దేవుని సంఘాన్ని కాయవలసిన వారంగా ఉన్నాం. అంటే యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను.
మరియు ఆయన యోహాను కుమారుడు అనే సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పింది. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అనే సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. చూడండి, నా గొర్రె పిల్లలను మేపు. 15వ వచనంలో, 16వ వచనంలో నా గొర్రెలను కాయుము. 18వ వచనంలో నా గొర్రెలను మేపుము. ఈ బాధ్యతను పేతురుకి ప్రభు అప్పగించారు. ఏంటి ఆ బాధ్యత? గొర్రె పిల్లలను మేపాలి. గొర్రె పిల్లల్ని మేపాలి. గొర్రె పిల్లలు అంటే క్రొత్తగా చేరిన వాళ్ళు. క్రొత్తగా చేరిన వాళ్ళకి మనం మేపడం. చూడండి, చిన్నపిల్లలకి ఆ కాపరి తినిపిస్తాడు. చూడండి, చిన్నపిల్లలకి తల్లులు పిల్లలకి ఏం చేస్తారు? కంచంలో కలిపేసి అక్కడ ముందు పెట్టేసి తినేస్తాడా? తినడు. కాబట్టి తల్లులు వాడు తినగలిగే స్టేజ్ వచ్చేంత వరకు 1 సంవత్సరం పాటు, 1 సంవత్సరంన్నర పాటు వాడికి తినిపిస్తారు. 2 సంవత్సరాల పాటు. అలాగా క్రొత్తగా చేరిన వాళ్ళని మనం మేపాలి. రెండవది, నా కాయుము అంటున్నాడు. కాయుము అంటే అర్థం ఏంటి? అపాయం రాకుండా, ఆపదలు రాకుండా, ఎండదెబ్బ తగలకుండా, వడదెబ్బ తగలకుండా. శత్రువు పొంచి ఉంటాడు కాబట్టి శత్రువు చేతిలో పడకుండా వాటిని మనం ఏం చేయాలి? కాయాలి. మూడోసారి గొర్రెలను మేపు అన్నాడు. గొర్రెలంటే పెద్దవి. గొర్రె పిల్లలు అంటే వేరు, గొర్రెలంటే వేరు. మేపాలి. ఇది దేవుడు సేవకులకి, సంఘ పెద్దలకి ఇచ్చినటువంటి బాధ్యత. కాబట్టి మనం పని చేయాలి. సంఘ పెద్దలు, సేవకులు తగిన రీతిగా ఈ దేవుని వ్యవసాయాన్ని సేద్యం చేయడానికి మనం శ్రమపడాలి. ఆదాము సోమరిగా ఉండకూడదు, పని చేయాలి. అలాగే దేవుని పిల్లలు కూడా సంఘంలోనూ, సంఘం వెలుపల దేవుని పని చేయవలసిన వారుగా ఉన్నారు. దేవుని పనికి, మనం చేసినటువంటి పనికి ప్రతిఫలం, జీతం ఆయన దగ్గర ఉంది. మనం చేసినటువంటి పని ఆయన ఎదుట పరీక్షించబడినప్పుడు నిలిచేదిగా ఉండాలి. ప్రతివాడు చేసినటువంటి పని అగ్ని టెస్ట్ చేస్తుందంట, అగ్ని పరీక్షిస్తుంది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడు. కాబట్టి పునాది, క్రీస్తు అనే బండ మీద కట్టినటువంటి అపొస్తలులు వేసిన పునాది మీద ఈనాటి సేవకులు, సంఘ పెద్దలు కలిసి
దేవుని మందిరాన్ని, సజీవమైన రాళ్ళైన దేవుని ప్రజలతో కట్టబడేటువంటి సార్వత్రిక సంఘాన్ని కట్టాలి. కట్టేటప్పుడు కొన్ని రకాల పనిముట్లు, కొన్ని రకాల వస్తువులు ఉపయోగిస్తారు. 12వ వచనం అంటాడు, ఎవడైనా ఈ పునాది మీద బంగారముతో, వెండితో, వెలగల రాళ్లతో, కర్రతో, గడ్డితో, కొయ్యకాలు మొదలైన వాటితో కడతాడు. వాళ్ళ పని ప్రభు బహుమానం వచ్చే దినాన కనబడుతుంది. ఆ దినమున ఆ పని తేటపరచబడుతుంది. అగ్ని దాన్ని పరీక్షిస్తుంది. అది అగ్ని చేత బయలుపరచబడుతుంది. అగ్ని పరీక్షిస్తుంది. చూడండి, దేవుని సేవకులు, దేవుని పిల్లలు చేసేటువంటి పని ఒక దినాన కనపడుతుంది, తేటపరచబడుతుంది, బయలుపరచబడుతుంది, పరీక్షించబడుతుంది. ఆలోచించండి, దేవుని పిల్లలు చేసే పని. మనం దేవుని కొరకు కానుక ఇచ్చినా, దేవుని కొరకు కొన్ని ఆత్మల సంపాదన కొరకు సువార్త పనిలో సహాయపడినా, ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఈ లోకంలో కనబడవు. ఇవన్నీ ఈ లోకంలో కనబడవు. ఒకసారి ఆలోచించండి, కొంతమంది చేసేటువంటి పనులు సేవా సంబంధమైన పనులు కొంతమంది కనబడతాయి. కొంతమంది కనబడవు. కొంతమంది రహస్యంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు సేవ కోసం. కొంతమంది రహస్యంగా దానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది సేవకి కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది వచ్చి పాల్గొంటారు. ఒక్కడి వల్ల కాదు ఎప్పుడు కూడా సువార్త పని, దేవుని సేవ ఒక్కని వల్ల జరగదు. ఒక్కని వల్ల ఎప్పుడు పరిపూర్ణం కాదు ఆ పని. ఎంతోమంది సహకారం ఉంటుంది వెనకాల. అది కనబడద్దా? ఇప్పుడు కనబడదు. ఆ దినమున కనబడదు. ప్రభు బహుమానాలు ఇచ్చే ఆ దినాన కనబడుతుంది. ఇంకేమంటున్నాడు? అది తేటపరచబడుతుంది. స్పష్టంగా అర్థమవుతుంది అందరికీ. ఎందుకు కాబట్టి ఇలా చేయగలిగారా? తేటపరుస్తాడు. బయలుపరచబడుతుంది. పరీక్షించబడుతుంది. వాళ్ళు ఎలా చేశారు? స్వార్థంతో చేశారా? దేవుని మహిమ కొరకు చేశారా? లేకపోతే దేవుడిచ్చేటువంటి బహుమానం కొరకు చేశారా? మనుషుల మెప్పు కొరకు చేశారా? మనుషుల్ని మెప్పించడానికి చేశారా? దేవుని మెప్పించడానికి చేశారా? ఈ లోకంలో స్వార్థంతో చేశారా? నిస్వార్థంతో చేశారా? కపటంతో చేశారా? నిష్కపటంతో చేశారా? అపవిత్రంగా జీవిస్తూ చేశారా? పవిత్రంగా జీవిస్తూ చేశారా? ఇదంతా కూడా ఒక దినాన ఈ పునాది మీద కట్టబడినటువంటి ఈ పని ఒక దినాన కనబడుతుంది, తేటపరచబడుతుంది, బయలుపరచబడుతుంది, పరీక్షించబడుతుంది. ఆ దినమున అగ్ని దాన్ని పరీక్షిస్తుంది. అగ్ని దాని మీద పంపినప్పుడు అది నిలబడింది అనుకున్న పని బహుమానం పొందుతాం. కాలిపోయింది అనుకోండి, నిలవకుండా కాలిపోయింది అనుకోండి, మనల్ని మట్టుకు మనం అగ్నిలోంచి తప్పించబడినట్టుగా రక్షించబడుతుంది. కాల్చబడితే నష్టం కలుగుతుంది. ఆలోచించేయండి, ఒక 7 అంతస్తుల బిల్డింగ్ నువ్వు కట్టావు, ఓపెనింగ్ అవ్వకుండానే కూలిపోయింది అనుకోండి. ఊహించండి ఒకసారి, ఎంత బాధో, ఎంత నష్టమో. ఒకవేళ దాని కింద మనం ఉంటే ఉండం కదా, చనిపోతాం కదా.
అలా అన్నమాట. కాబట్టి విశ్వాసిగా, సేవకుడుగా, సంఘ పెద్దగా నువ్వు చేస్తున్న పని సరైనదా కాదా, మంచి మనసుతో చేస్తున్నావా లేదా, యోగ్యంగా నడుచుకుంటున్నావా లేదా, స్వార్థం కానీ, కపటం కానీ, కక్ష కానీ నీలో ఉందేమో. అందుకే నువ్వు సేవలో, దేవుని పనిలో వాడబడుతున్నావేమో. నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ స్వఘనత కోసం దేవుని ఘనతను దొంగిలిస్తూ నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. ఈ లోకంలో నిన్ను నువ్వు పొగిడించుకుంటున్నావేమో. ఈ లోకంలో దేవునికి చెందాల్సిన మహిమంతటిని నీవు దొంగిలిస్తున్నావేమో. నీకున్న అధికారాన్ని వినియోగించుకుని ఇతరులను అనేకుల్ని బాధిస్తున్నావేమో. జాగ్రత్త. మనం చక్కగా దేవుని పని చేయాలి. చక్కగా దేవుని పని చేయాలి. దేవుని బిడ్డలుగా మన బాధ్యత అది. ఎంత పని చేశామనేది ముఖ్యం కాదండి. ఆ పని ఎలా చేశాం అనేదే లెక్కలోకి వస్తుంది. ఎంత పని చేసామన్నది ముఖ్యం కాదు. ఎంత పని చేసామన్నది ముఖ్యం కాదు. ఇప్పుడు రేపొద్దుట పరలోకానికి వెళ్ళాక నువ్వు ఎన్ని దేశాలు తిరిగావు సువార్త చేయడానికని ప్రభు అడగడం. నువ్వు తిరిగిన చోట ఎంతమందిని దేవుని బిడ్డలుగా ఉండేటట్లు ప్రభావితం చేశావు అని మాత్రమే ప్రభు అడుగుతారు. కాబట్టి నువ్వు ఎంత పని చేసావు అనేది ముఖ్యం కాదు, ఎంత సీనియర్ అనేది ముఖ్యం కాదు. నువ్వు దేవుని పనిని ఎంత నమ్మకంగా చేశావో అది ప్రభువు లెక్కల్లోకి తీసుకొస్తారు. కాబట్టి ఆ తోటను సేద్యపరిచే బాధ్యత ఉంది. అందుకే అక్కడ అంటాడు ప్రభు, నువ్వు కాయాలి. 15వ వచనంలో, మరియు దేవుడిని యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు, దానిని కాచుటకు దానిలో ఉంచను. దానిని కాచుటకు, కాయమని చెప్పాడు. కాయమని చెప్పాడంటే అర్థం ఏంటి? శత్రువు ఉన్నాడని అర్థమవుతుంది కదా. కాబట్టి శత్రువైన సాతాను తోటలోనికి ప్రవేశించకుండానట్లు కాయవలసిన బాధ్యత ఆదాముకుంది. ఆదాము కాయవలసిన రీతిగా కాయలేదు కాబట్టే అతని అజాగ్రత్త వల్లనే శత్రువు ప్రవేశించాడు. మానవుల పతనానికి కారణమయ్యాడు. ఈ దినాల్లో కూడా కాయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. యోహాను సువార్త 21లో చదువుకున్నాం కదా, 16వ వచనంలో. యోహాను సువార్త 21:16, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను కాయము. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత 28, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. చూడండి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయి. క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయి. అవి మందను కనికరించవు.
ఈడ్చుకుని పోతాయి. శిష్యుల్ని, యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులుగా చేయబడిన వారిని సైతం ఈడ్చుకుపోతారు తమ వెంట. వంకర మాటలు మాట్లాడతారు. అలాంటి మనుషులు మీలో నుంచే బయలుదేరతారు. వాళ్ళ మందను కనికరించాలని పౌలు గారు జాగ్రత్త చెప్తున్నాడు సంఘ పెద్దలకు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు వస్తాయని చెప్పాడు. పౌలు గారు చెప్పినట్టుగానే జరిగింది. అనేకమైన దుర్బోధకులు సంఘంలో ప్రవేశించి, ఆయా సంఘాల్లో ప్రవేశించి గలిబిలి చేశారు. అలాగ తప్పు బోధలతో సంఘం గలిబిలి కాకుండా సేవకుడు, కాపరి, సువార్థికుడు, సంఘంలో ఉండేటువంటి పెద్దలు, అనుభవజ్ఞులు సంఘమును కాయవలసినటువంటి బాధ్యత ఉంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. సంఘాన్ని కాయవలసినటువంటి బాధ్యత కాయాలి. ఇంకా 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. సమస్త వృక్ష ఫలములు నిరభ్యంతరముగా తినవచ్చు. కాబట్టి దేవుని పిల్లలు సంఘ సహవాసంలో ఉంటూ పరిశుద్ధాత్మ కలిగించేటువంటి ఐక్యత, అనగా అన్యోన్యత, ఆయన ఇచ్చేటువంటి ఆనందం, ఆయన ఇచ్చేటువంటి తృప్తిని పొందుతూ ఉండాలి. కీర్తన 36లో చదువుకున్నాం గత దినం. 36వ కీర్తన 8-9 వచనాలు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన. ఏదైనాలో సమస్త వృక్ష ఫలాలు తినొచ్చు. వృక్ష ఫలాలు, ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ఫలాలు మీరు నిరభ్యంతరంగా తినొచ్చు అన్నాడు. అన్నీ ఉన్నప్పుడు సమృద్ధే కాదా? అన్నీ ఉన్నప్పుడు సమృద్ధి కదా. అందుకే భక్తుడు అంటాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వాళ్ళు సంతృప్తి పొందుతున్నారు అంటున్నాడు. సమృద్ధిగా ఉన్న చోట సంతృప్తి ఉంటుంది. చాలామందికి సమృద్ధి ఉన్నా సంతృప్తి ఉండదు. సంతృప్తి ఉండదు. చూడండి, ఈ తోట చెట్ల ఫలాల్లో అన్నిటినీ కూడా నిరభ్యంతరంగా తినొచ్చు. పోనీ అవేమి ఫలించిన చెట్ల? ఫలించేవే. ఇప్పుడు వీళ్ళ తోటలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని అవ్వ తిన్నది అంటే, మిగతా చెట్లు ఫలించలేక ఫలాలు లేవు, దీనికి ఒక్కదానికి ఫలాలు ఉన్నాయి కాబట్టి తిందా? కాదు. మిగతా చెట్లు ఫలాలు ఉన్నాయి, అవన్నీ లేవు కాబట్టి, ఫలించలేదు కాబట్టి తిన్నాను అంటే అదొక రకం, అదొక అందం కదా. చాలామంది దేవుని ద్వారా వచ్చేటువంటి సమృద్ధిని పొంది సంతృప్తి చెందలేకపోతున్నారు. చాలామంది దేవుని పిల్లలు అనే మాట ఏంటో తెలుసా? ఏంటండి, దేవుని మందిరానికి వెళ్తే ఎంతసేపు ప్రార్థన అంటారు, వాక్యం అంటారు, భక్తి అంటారు, విశ్వాసం అంటారు. ఒక పాట ఉందా, ఒక ఆట ఉందా, ఒక డ్యాన్స్ ఉందా? ఏంటండి, ఏదో తెలియక ఇరుక్కుపోయాం, తెలియక బాప్తీసం తీసేసుకున్నాం, తెలియక మునిగిపోయాం అని అనేవాళ్ళు లేరా?
బోళ్ళంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, బోళ్ళంతమంది ఉన్నారు. దేవుని పిల్లలు దేవునిలో కలిగేటువంటి సమృద్ధి వలన సంతృప్తి చెందాలి. దేవుని ద్వారా కలిగేటువంటి సమృద్ధి వలన ఆయన ఆనందాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, విశ్వాసాన్ని పుట్టించాడు, ఆయన పిల్లలుగా చేసుకున్నాడు, పరలోక పౌరసత్వాన్ని ఇచ్చాడు, పరలోక వారసత్వాన్ని ఇచ్చాడు, పరలోకంలో మన కొరకు ఒక గొప్ప బహుమానాన్ని దాచి ఉంచాడు, మనకు నిరీక్షణ ఉంచాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, మన పాపాలు క్షమించాడు, మన ఉగ్రత నుంచి తప్పించాడు. ఇవన్నీ చాలా సింపుల్గా అనిపిస్తాయి చాలామందికి. ఇంతే కదా, ఇవన్నీ దేవుడు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి ఉచితంగా ఇచ్చినవేవి కూడా అందరికీ విలువైనవిగా కనపడవు. కాబట్టి దేవుని పిల్లలు దేవుని వలన కలిగేటువంటి సమృద్ధితో సంతృప్తి చెందాలండి, సంతృప్తి చెందాలి. చాలామంది దేవుడిచ్చే వాటితో సంతృప్తి చెందరు, ఇంకా లౌకికమైన వాటిని, దేవుడు వద్దన్న వాటిని, అపవిత్రమైన వాటిని, చెడ్డ వాటిని, ఆత్మకు నష్టం కలిగించే వాటిని ఆశిస్తూ కోరుకుంటూ ఉంటారు. ఇది తప్పు. అందుకే భక్తుడు అంటాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వాళ్ళు సంతృప్తి పొందుతున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది వారికి తాగిస్తున్నారు. కాబట్టి దేవుని ప్రజలు దేవుని ద్వారా కలిగేటువంటి సమృద్ధిని అనుభవిస్తూ సంతృప్తి చెందాలి. దేవుడిచ్చేటువంటి అన్యోన్యత, దేవుడిచ్చేటువంటి సహవాసం, దేవుడిచ్చేటువంటి ఆనందం, దేవుడిచ్చేటువంటి తృప్తిని మనం పొందుతూ మన భక్తిలో ముందుకు కొనసాగాలి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలే ఆనందము అయి ఉన్నది. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో మనకు దొరికేటువంటి ఆనందం. కాబట్టి సమస్త వృక్ష ఫలాలు తినడం అంటే దేవుడు తన ఆత్మ ద్వారా కలిగించేటువంటి వాటిని మనం అనుభవిస్తూ సంతృప్తి చెందాలి. మూడవది 17వ వచనం, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. సంఘములో ఉన్నటువంటి బిడ్డలు, దేవుని పిల్లలు దేవుని ఆజ్ఞలు గైకొనేవారుగా ఉండాలి. వేటిని అనుసరించకూడదు అని దేవుని వాక్యం చెబుతుందో వాటిని అనుసరించకూడదు. వేటిని విడిచిపెట్టాలని దేవుని వాక్యం బోధిస్తుందో వాటిని విడిచిపెట్టాలి. వేటిని వద్దు మానేయి అని చెబుతుందో దేవుని వాక్యం దాన్ని మానేయాలి. అనుసరించకూడదండి. అందుకే రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటాడు. పౌలు గారు తిమోతికి రాస్తూ, తిమోతికి 2 పత్రికలు రాశాడు. 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో పౌలు గారు తిమోతితో అంటాడు, ఓ తిమోతి, నీవు నీ యవ్వనేచ్ఛల నుండి పారిపో. ఈ యవ్వనేచ్ఛలు విసర్జించు, విడిచిపెట్టు అంటాడు. శరీర కార్యాలకు మనం ఏమాత్రం లోబడకూడదండి. వాటిని సిలువ వేసిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. శరీర కార్యాలు ఏంటో కొన్ని, అక్కడ రాయబడిన కొన్నిటి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి శరీర సంబంధమైన కార్యాలు. ఈ శరీర కార్యాలకు మనం ఎప్పుడూ లోబడకూడదు.
వాటి ఇచ్చలతో, శరీరాన్ని దాని ఇచ్చలతో మనం ఏం చేయాలంట? సిలువ వేయాలి. సిలువ వేయబడినప్పుడు సిలువ వేయబడిన వ్యక్తికి మరణం సంభవిస్తుంది. అలాగా సిలువ వేయబడడం అంటే వాటిని చంపేయడం. శరీర ఇచ్చల్ని శరీరంతో ఏం చేయాలి? సిలువ వేసేయాలి, చంపేయాలి. అందుకే ఆత్మచేత శరీర క్రియలు చంపితే మనం జీవిస్తాం అంటాడు రోమాపత్రిక 8వ అధ్యాయం. ఇంకా దేవుని పిల్లలు లోక స్నేహం చేయకూడదు. యాకోబు పత్రిక 4:4 అంటాడు కదా, లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి లోక స్నేహం కూడదు, లోకంతో స్నేహం చేయకూడదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం అంటాడు, కీడుగా కనబడు ప్రతి దానికి మనం దూరంగా ఉండాలి. కీడుగా కనబడు ప్రతి దానికి దూరంగా ఉండాలి. యోసేపు పారిపోయాడు. పోతిఫర్ భార్య అతన్ని శోధిస్తూ ఉన్నప్పుడు పారిపోయాడు. దినదినము శోధించిందంట. ఇలా కాదు పని అని అక్కడి నుంచి పారిపోయాడు. గమనించండి, కీడుగా కనబడే ప్రతి దానికి దూరంగా ఉండాలి. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం ఆ తోటలో ఉంది, ఆ తోట మధ్యలో ఉంది. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు దాని విషయంలో. దాన్ని తినకూడదు, వాటి ఫలాలు తినకూడదు. తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. ఇది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ గైకొనవలసినటువంటి బాధ్యత ప్రతి సంఘ విశ్వాసం మీద ఉంది. ఆజ్ఞను అతిక్రమిస్తే శిక్ష, మరణం. యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు అనుగ్రహించినటువంటి క్రొత్త ఆజ్ఞ ఏంటో తెలుసా? చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. ఆయన శిష్యులకు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ 34-35 వచనాలు. యోహాను సువార్త 13:34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుందురని. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, యేసుప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఒకరిని ఒకరు ప్రేమించాలి. నేటి దినాల్లో సంఘ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఒకరిని ఒకరు ప్రేమించలేనటువంటి అధ్వాన్న స్థితిలో ఉన్నారు. నేటి దినాల్లో సంఘాల్లోనండి, సంఘ విశ్వాసుల కుటుంబాల్లోనండి ప్రేమ లేదు. ప్రేమ గురించి బోధించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ పాటించే వాళ్ళు తక్కువ ఉన్నారు. ప్రేమను గూర్చిన వర్తమానాలు వినే విశ్వాసులు కోకొల్లలు, కానీ ఏమాత్రం లేశమైన దేవుని ప్రేమ వారిలో కనబడలేనటువంటి అజ్ఞాన స్థితిలో, అధ్వాన స్థితిలో నేటి సంఘం ఉంది. ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరంటే మరొకరికి కక్ష, విరోధభావం, చంపేయాలనేంత పగ, నాశనమైపోవాలని ఆశించేటువంటి అపేక్ష, వాళ్ళు కనబడకుండా పోవాలి అనేటువంటి ఆతృత, వాళ్ళు అసలు ఉండకూడదు భూమి మీద అని శాసించేటువంటి అంత కోపం, అక్కసు ప్రదర్శించే వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. సేవకులంటే సేవకులకు పడదు.
తోటి విశ్వాసులంటే విశ్వాసులకు పడదు. క్రైస్తవ కుటుంబాల్లో తల్లిదండ్రులంటే బిడ్డలకు పడదు, బిడ్డలంటే తల్లిదండ్రులకు పడదు. అత్తకి కోడలికి గొడవలు, తండ్రికి కొడుకులకి మధ్యలో గొడవలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు. ఏంటండి ఇదంతా? మన క్రైస్తవులమేనా? మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలేనా? మన సంఘం క్రైస్తవ సంఘమేనా? ఏంటి తారతమ్యాలు? ఏంటి వైషమ్యాలు? కొన్ని చోట్ల వర్గ వైషమ్యాలు, కొన్ని చోట్ల కుల వైషమ్యాలు. ప్రతి కులానికి ఒక సంఘం, ఏదో లోకంలో ఉన్నట్టు. ఆ కులస్తులు వెళ్తారు ఆ సంఘానికి, మిగతా వాళ్ళు ఎవరు రాకూడదు, రానివ్వరు. వచ్చినా చిన్న చూపు చూస్తారు. ఇదంతా ఏంటండి? ఆలోచించండి. దీన్ని ప్రేమ అంటారా? ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మీరు ఒకరినొకరు ప్రేమించాలి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం వల్ల, మికుటమైన ప్రేమ మీరు ప్రదర్శించుకోవడం వల్ల మీరు నా శిష్యులని లోకమంతా తెలుసుకుంటారు. లోకం తెలుసుకుని ఏం చేస్తారు? వాళ్ళు కూడా యేసు ప్రభు శిష్యులయ్యే అవకాశం ఉంటుంది. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ అండి అది. ప్రభు వాళ్ళకి ఆజ్ఞాపించాడు, మంచి చెడ్డల తెలుగు వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు, తిని దినమని నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. యోహాను గారు మరింత విపులంగా రాశారు తన పత్రికల్లో. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణమేది లేదు. అభ్యంతర కారణమేది లేదు. 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. ఎందుకని? వాడు దుష్టుని సంపంది, తన సహోదరుని. వాడు అతను ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉన్నందునే కదా. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనం దేవుని ఆజ్ఞలు గైకోవాలండి. ఆయన చెప్పారు ఖచ్చితంగా, మీరు తినొద్దు, తిని దినమున నిశ్చయముగా మీరు చస్తారు అని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మనం చేయాలి, ఆయన వద్దన్న వాటన్నిటినీ మనం విసర్జించాలి. ఆ రీతిగా మనం దేవుని బిడ్డలుగా జీవిస్తే దేవుని నామానికి మహిమ, దేవుడు గణపరచబడతాడు, దేవునికి మహిమకరంగా మనం బ్రతికే అవకాశం ఉంది. అట్టి స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను, మీ కృపను, మీ దయను తలపోసుకుంటూ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నీ పరిశుద్ధ సన్నిధిలో చేరి నీ ముఖ దర్శనం చేయుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతోమంది మరి ఈ కార్యంలో పాలిపంపులు పొందలేక, మరి తండ్రి అలవర్చుకోలేక సతమతమవుతున్నారు. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ప్రతి ఉదయం ఈ రీతిగా నీ వాక్యము ద్వారా మా జీవితాన్ని కట్టుకుని నీ ముఖ దర్శనం చేసుకుని మా జీవన గమనంలో మా పనులు మేము చేసుకున్నటకు ప్రతిదినం మాకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఏదైనాలో మీరు చేసిన నిబంధన నుంచి కొన్ని విషయాలు మాకు నేర్పించారు. తోటను సేద్యపరచాలని. అవును ప్రభువా, సంఘ పెద్దలుగా, సంఘ అనుభవజ్ఞులుగా, సంఘ సేవకులుగా మేము సోమరులుగా ఉండకుండా సంఘాన్ని తగు రీతిగా, ఇది మీ వ్యవసాయం కనుక సేద్యం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ రీతిగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి సంఘము పట్ల ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని తగిన రీతిగా సేద్యం చేయుటకు, కాయుటకు, పని చేయుటకు
మాకు సహాయం చేయండి. మేము చేసే పని మీ ఎదుట నిలిచి ఉండేదిగా ఉండాలి. మేము చేసే పని మీ దగ్గర బహుమానం పొందేదిగా ఉండాలి, నిలిచి ఉండాలి. అగ్ని పరీక్షించినప్పుడు కాలిపోకుండా నిలిచి ఉండాలి. అట్టి పనిని మేము చేయగలిగేటట్లు మాకు సహాయం చేయండి. అంతేకాదు నాయన, మరి కాయమని చెప్పారు. కాయవలసిన బాధ్యత, ఎందుకంటే శత్రువు ఉన్నాడు, అపవాది ఉన్నాడు. కాయవలసిన బాధ్యత మా మీద ఉంది. క్రూరమైన తోడేళ్ళు వంటి తప్పు బోధకులు ప్రబలుతున్నారు. అలాంటి తప్పు బోధకుల చేతుల్లో నీ బిడ్డలు పడిపోకుండా, తప్పు బోధకుల మాయోపాయాల చేత చెడిపోకుండా జాగ్రత్త వహించేటట్లు, వారిని మేము జాగ్రత్త పరిచేటట్లు, తప్పు బోధకుల విషయంలో మేము వారికి అవగాహన కలిగించగలిగేటట్లు మాకు సహాయం చేయండి. రెండవదిగా, సమస్త వృక్ష ఫలాలు తినమన్నారు. సంఘంలో మీరు అనుగ్రహించేటువంటి ఆనందాన్ని, ఐక్యతను, తృప్తిని, మీ మందిర సమృద్ధి వల్ల కలిగిన సమృద్ధి వలన మేము సంతృప్తి చెందగలిగేటువంటి స్థితిని మాకు అనుగ్రహించండి. మీలో ఇచ్చేటువంటి ఆనందం మేము అనుభవించుటకు సహాయం చేయండి. మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలాన్ని తినకూడదు అని సెలవిచ్చారు. మీ ఆజ్ఞ అది. మీ ఆజ్ఞలు మేము పాటించాలి. క్రొత్త నిబంధనలో శిష్యులకు మీరు అనుగ్రహించినటువంటి క్రొత్త ఆజ్ఞ ఒకరినొకడు ప్రేమించాలి. అవును ప్రభు, నిజంగానే మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, క్రైస్తవులమే మా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమ లేదు, అత్త కోడళ్ళ మధ్య ప్రేమ లేదు, సాటి విశ్వాసుల పట్ల ప్రేమ లేదు. ప్రేమహీనతతో జీవిస్తున్నాం. ప్రేమ లేనితనం మా మధ్యలో ఉండి కక్షలకు, విభేదాలకు, విరోధాలకు, గొడవలకు దారితీస్తూ ఉంది. అయితే మా హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను కొమ్మరించారు. ఆ ప్రేమను మేము చవి చూసాం. అట్లాంటి ప్రేమతో ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటకు సహాయం చేయండి. మమ్మల్ని ఏదైతే విడిచిపెట్టమన్నారో, లోక మర్యాదను అనుసరించకూడదని, యవ్వనేచ్ఛలను విడిచిపెట్టాలని, శరీర కార్యాలకు లోబడకూడదని, వాటిని సిలువ వేసే అనుభవం కలిగి ఉండాలని, లోకంతో స్నేహం కూడదని, కీడుగా కనబడి ప్రతిదానికి దూరంగా ఉండాలని మీరు మాకు తెలియపరిచారు. ఆ రీతిగా మేము జీవించుటకు సహాయం చేయమని మీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, ఈ దిన పనులన్నిటిలో మీ బిడ్డలుగా మాకు తోడే ఉండమని, మా ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమేశ్వరంలో తీర్చమని, మీరు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మరలా తిరిగి రేపు ఉదయం మేము కలుసుకున్నట్టుకు సహాయం చేయమని, అతి శీఘ్రముగా రానున్న రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడు